రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షంతో తీవ్ర నష్టం జరిగింది. కల్లాలోని ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. పలుచోట్ల చెట్లు విరిగి పడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బాల్కొండ, భీమ్కల్, మోపాల్, మెండోరా మండలాల్లో గాలి దుమారానికి పలుచోట్ల రేకుల షెడ్లు పడిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. అటు కామారెడ్డి జిల్లాలోనూ వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, శనగ తడిసి ముద్దయ్యాయి. బిక్కునూరు, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, బీబీపేట్, రామారెడ్డి, తాడ్వాయ్, సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. చిట్యాల మండలం శివనేనిగూడెం, రామన్నపేట మండలం జనంపల్లిలో రాత్రి కురిసిన వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గాలి దుమారానికి భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రామన్నపేట మండలం జనంపల్లిలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. కల్లాల్లో వరి కుప్పలపై కప్పిన టార్పాలిన్ పట్టాలు ఈదురుగాలులకు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. చిట్యాల మున్సిపాలిటీలోని శివనేనిగూడెం రోడ్డులో రైస్ మిల్లు పైకప్పు రేకులు గాలికి ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డాయి. 15 వరకు విద్యుత్ స్తంభాలు నేల కొరిగి వైర్లు ఎక్కడికక్కడ తెగి రోడ్డుపై పడ్డాయి. 6 లక్షల వరకు విద్యుత్ శాఖకు నష్టం వచ్చినట్లు తెలిపారు అధికారులు. రాత్రి సుమారు 7:30-8 మధ్యలో హెవీ గేల్ అండ్ విండ్ వచ్చి మనకి చిట్యాల మొత్తం విద్యుత్ సరఫరా నిలిపేయడం జరిగింది. పోల్స్ డ్యామేజ్ అయినాయి, లైన్స్ తెగినాయి. దానివల్ల కొంచెం ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫస్ట్ సప్లై నిలిపివేయడం జరిగింది. ఈ నైట్ వరకు మనం సప్లై సగం రీస్టోర్ చేసినాము. దీనివల్ల మా డిపార్ట్మెంట్కి ఒక 6 లక్షల దాకా నష్టం జరిగింది. పోల్స్ ఒక 15 పోల్స్ డ్యామేజ్ అయినాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గాలి దుమారానికి పలు చోట్ల మామిడికాయలు నేలరాలాయి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టంపై ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయాలన్నారు సీఎం. కల్లాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని ఆదేశించారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.